శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. ఇప్పుడు ఏ రోజుల్లో క్షవరం చేయించుకోవాలి? క్షవరం అంటే అందరికి అర్థం అవ్వకపోవచ్చు ఇప్పుడున్న యూత్కి. హెయిర్ కటింగ్ ఏ రోజుల్లో నెయిల్స్ అంటే గోల్డ్ని తీసుకోవాలి? ఎప్పుడైనా మీరు గమనించండి, మంగళవారం పూట మీ సెలూన్ షాప్స్ ఉంటాయా? కటింగ్ చేసే షాపులు ఉంటాయా? మామూలుగా పోన్లే మంగళవారం పెట్టుకున్న షాపులు చిన్న చిన్న ఊర్లలో ఉంటాయి, వాళ్ళే ఉంటాయి, అందరూ మూసేస్తారు. మంగళవారం వాళ్ళు కటింగ్ చేయరు. అంటే మనం మంగళవారం కటింగ్ చేయించుకోకూడదనేగా. శుక్రవారం కూడా ఓపెన్ ఉంటుంది, శుక్రవారం కూడా వాళ్ళు కట్ చేస్తారు. క్షవరం అంటే హెయిర్ కట్ చేస్తారు, మంగళవారం చేయరు. షాపులు మూతాయి, గోర్లు. మంగళవారం అనేది చెడు రోజు అని నేను చెప్పను. మంగళవారం మారు కోరుతుంది, అంటే రిపీట్ అవుతుంది. గోల్డ్ని తీసుకుంటున్నామండి, ఎక్కడో చోట చిన్నగా గోరు లోపలికి కట్ అవుతుంది, రక్తం వస్తుంది. మంగళవారం కుజుడు అధిపతిగా ఉంటాడు. కుజుడికి ఏంటిది? భూమికి దగ్గరగా ఉండే గ్రహం కుజగ్రహం అండి. కాబట్టి కుజుడు యొక్క ప్రభావం భూమి మీద ఉన్న మనుషుల మీద ఉంటుంది. ఆ రక్తము ఏమవుతుంది? ఆయన చాలా ప్రీతి, ఆ రక్తాన్ని చూడగానే దాని గాయాన్ని పెద్దగా చేసేద్దామన్నట్లు ఉంటాడు. ఆ రోజుకున్న ప్రభావం ఏంటిది అంటే, ఏది చేసినా పెద్దగా అవుతుంది. మంచి చేస్తే మంచి పెద్దగా అవుతుంది, చెడు చేస్తే చెడు పెద్దగా అవుతుంది, గాయమైందే గాయం పెద్దగా అవుతుంది. ఆ రోజు ఆపరేషన్ చేయించుకున్నారా, ఆపరేషన్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. నిజం. ఆ మంగళవారం రోజున చాలామంది మన ఆచారాన్ని సంప్రదాయాన్ని పాటించే వైద్యులు ఆపరేషన్లు చేయరు, ఎమర్జెన్సీ తప్ప. డెలివరీలు కానీ, కడుపు నొప్పి లాంటివి కానీ, ఏవైనా ఎమర్జెన్సీ ఆపరేషన్లు తప్ప మంగళవారం రోజున వైద్యులు కూడా చేయరు. గాయం ఎక్కువ అవుతుందేమో అన్నది. ఇంకా ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రం కొన్ని తప్పవు కదండి, ఆపుకోవాలి. కాబట్టి ఇంకా వాళ్ళు ఆ గాయాన్ని బాగా మానటానికి కొంచెం ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తారు. ఒక్కొక్కరి ఒళ్ళు తత్వం కూడా ఉంటుందండి. అలానే మంగళవారం అనే కాదు, బుధవారం చేసిన ఒక్కొక్కరి ఒళ్ళు తత్వం, బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల గాయం మానదు కొంతమందికి. మంగళవారం కాదు కదా అని మళ్ళీ నన్ను అడగవచ్చు, కానీ వాళ్ళ ఒళ్ళు తత్వం ఉంటుంది. కొంతమందికి షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏదైనా గాయమైనా త్వరగా తగ్గుతుంది, కొంతమందికి తగ్గదు. అలా బాడీలో వాళ్ళ జీన్స్ అలా ఉంటాయి. కాబట్టి మంగళవారం రోజున ఏ పనులు చేయాలి? మీరు కొత్తగా ఏదైనా కంపెనీ పెట్టాలి అంటే మీటింగ్ పెట్టండి, పనిని మొదలు పెట్టండి. దానికి రెట్టింపు అవుతుంది. రిపీట్ అంటే మీకు ఆఫీస్లో పని బాగా సక్సెస్ వస్తుంది మంగళవారం చేస్తే. జుట్టు కట్ చేశారు అంటే ప్రతి మనిషికి, పురుషుడికి కానీ స్త్రీకి కానీ, వెంట్రుకలు, తల మీద జుట్టు అనేది అందాన్ని ఇస్తుందండి, అందాన్ని తప్పకుండా ఇస్తుంది. మరి ఆ జుట్టుని మంగళవారం కట్ చేస్తే, ఆ సెలూన్ షాప్ వాళ్ళు కట్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఇంకా కట్ చేస్తూనే ఉంటారు రిపీటెడ్, కానీ వాళ్ళు కట్ చేయరు. ఇప్పుడు వచ్చాయండి ట్రిమ్మర్లు, వాటితోనే కటింగ్లు ఇంట్లోనే చేసుకుంటున్నారు, కానీ అది అందరూ చేయట్లేదు. కనిపించదు వెనకాల ఎలా అవుతుందో అని చెప్పానని. అలా జుట్టుని కట్ చేయాల్సి వస్తుంది ఎక్కువగా, అందం అనేది పోతుంది. కుజుడు అధిపతిగా ఉన్నాడు కదా ఈ రోజున. గోళ్ళు చెప్పాను కదా, గోరు తీసేటప్పుడు గాయం అయ్యింది అంటే ఇంకా గాయం మానడం కొంచెం సమయం తీసుకుంటుంది. అందుకని మంగళవారం రోజున క్షౌరం చేసుకోవద్దు, అంటే కటింగ్ చేయించుకోవద్దు, గోళ్ళు తీసుకోవద్దు. ఇంకా ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? చేయకూడదు. అష్టమి, నవమి, అమావాస్య తిథుల్లో చేయవద్దు. మిగతా రోజుల్లో ఎప్పుడైనా చేయించుకోండి. అందరూ కూడా ఎక్కువగా శని ఆది చేయించుకుంటారు, ఎందుకంటే అందరికీ ఆఫీసులు, స్కూల్స్ కానీ ఏవైనా ఉన్నా అందరూ కూడా, పురుషులు కానీ స్త్రీలు కానీ, అంటే స్త్రీలు ఇప్పుడు కటింగ్లు చేయించుకుంటున్నారు కదా, కాబట్టి చెప్తున్నాను. ఆ 2 రోజుల్లో వీలు అవుతుంది కాబట్టి ఆ 2 రోజుల్లో వెళ్తారు. కాకంటే మీరు తిథిని మాత్రం చూసుకోండి, అష్టమి, నవమి, అమావాస్య తిథి చూసుకోండి. అయితే కొంతమంది అంటారు, అమ్మ అమావాస్య అయిన మరుసటి రోజు వివాహం ఉంది, అమావాస్య రోజు చేయించుకోవద్దన్నారు, ముందు రోజు మంగళవారం అయ్యింది, మళ్ళీ ముందు రోజు అంటే మాకు ఆఫీస్ ఉంటుంది అని చెప్పి అంటారు. ఏదైనా కొంత నియమాన్ని పాటించండి. కొన్ని నియమాల్ని పాటించటం వల్ల మనకే మంచిది. పూర్వీకులు అందుకే ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారంటే మన సదాచారాన్ని ఆచరించారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఒక్క ఆరోగ్యం వాళ్ళు చేసే పనుల్లోనూ లేకపోతే తినే ఫుడ్లోనే కాదండి, వాళ్ళు ఆచరించే సాంప్రదాయాల ఆచారాలు కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, కొన్ని కాలాలు ఎక్కువగా బతకటానికి అవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. మనం అది ఆలోచించాలి.
అదే ఆలోచించకుండా వాళ్ళు వాళ్ళు వాళ్ళ తిండి వేర్లే, మందులు వేసేవాళ్ళు కాదు, పెస్టిసైడ్స్ వాడేవాళ్ళు కాదు, వాళ్ళు పనులు చేసేవాళ్ళు, దంచేవాళ్ళు, ఇసిరేవాళ్ళు, నడిచేవాళ్ళు అని చెప్పి మనం అనుకుంటాం. దానితో పాటు వాళ్ళు మన సాంప్రదాయాన్ని ఆచరించటం, ఇదండి, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఎవరైనా కూడా ఆచరించేది. ఇది కటింగ్ కానీ గోర్లు తీయటం కానీ అని చేయకూడదు. అలాగే పండగ పర్వదినాలు, ఏ పండగ రోజైనా కటింగ్ షాప్కి వెళ్ళకండి. అసలు పూర్వమైతే కటింగ్లు చేసేవాళ్ళు, ఒక మంగళి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ పండగ రోజులు వెళ్ళరు. ముందు రోజు ఆ ముందు రోజు తీదిని చూసుకొనే వెళ్తారు. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక షాప్ పెట్టుకొని అక్కడికి రమ్మంటున్నారు. బ్యూటీ పార్లర్లు అనుకోండి, ఎప్పుడు 24 hours 24/7 ఓపెన్లో ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా చేస్తారు. కాబట్టి తిథిని చూసుకోండి, సమయాన్ని చూసుకోండి. మంగళవారం లేకుండా పండగల రోజుల్లో కాకుండా మీరు క్షవరం కానీ గోళ్ళను కానీ తీసుకోండి. ఆచారం మన సదాచారం మనకి ఏం చెప్తుందో దాన్ని ఆచరించటం వల్ల మనకంతా మంచి జరుగుతుంది. స్వస్తి.